హాయ్ గైస్, దిస్ ఇస్ శ్యామ్ జీ టాక్స్. నేను మీ జర్నలిస్ట్ శ్యామ్. స్టూడెంట్ని వాళ్ళ కెరీర్ని చూస్ చేసుకునే ముందు మనం మ్యాక్సిమం పేరెంట్స్ అనేది ఎవరు ఏం అడగరు. ఎక్కడ జాయిన్ అవ్వాలి అంటే ఏం చదువుదాం అనుకుంటున్నాం, ఏం చదువుదాం అనుకుంటున్నాం అని మ్యాక్సిమం మన డెసిషన్నే వాళ్ళ డెసిషన్గా మనం చూస్తాం. మీరు మీ పిల్లల్ని ఒక కాలేజ్లో జాయిన్ చేసే ముందు దయచేసి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎంతో దగ్గరైన వ్యక్తి అంటే మన విశాఖ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ శంఖ భత్ర బక్షి గారు తన లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని చెప్పడం జరిగింది. అంటే తన కూతురు విషయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని అసలు ఎవరు జనరల్గా షేర్ చేసుకోరు, అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి. కానీ ఆ వ్యక్తి షేర్ చేసుకున్నారు. ఆ వీడియో చూసిన తర్వాత మీరు మీ డెసిషన్ తీసుకోండి. ఒకసారి ఆ వీడియో చూడండి. నా జీవితం నుండి ఒక చిన్న కథ చెప్తాను. నిజంగా జరిగింది. నా అమ్మాయి నీట్ రాసి మంచి మార్క్స్ సాధించి మెడిసిన్ చదవాలని నేను అనుకున్నా. అమ్మాయికి చెప్పాను, నువ్వు ఇంటర్లో బయాలజీ తీసుకోవాలి, తర్వాత నీట్ రాయాలి. అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అడగలేదు. ఎందుకంటే నాది కూడా మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నా అమ్మాయి కూడా డాక్టర్గా పనిచేయాలని నేనే నిర్ణయం తీసుకున్నా. ఒక్క మాట కూడా నా అమ్మాయితో అడగలేదు. ఒకరోజు పొద్దున్న అమ్మాయి స్కూల్కి వెళ్ళాలి, వెతుకుతున్నాం, అమ్మాయి కనపడడం లేదు. నా భార్య వెతుకుతుంటే అమ్మాయి కనపడలే. స్కూల్ టైం అయిపోయింది, మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, అమ్మాయి కనపడడం లేదు, కిడ్నాపింగ్ జరిగిందని. ఆకస్మికంగా నా వైఫ్ కి ఒక ఐడియా వచ్చింది. నా వైఫ్ బిరువాలు, ఇంట్లో కొన్ని బిరువాలు ఉంటాయి, అన్ని బిరువాలు చెక్ చేయడానికి వెళ్తే ఒక బిరువా లోపల అమ్మాయి కనపడింది. ఆ బిరువా లోపల నుండి మూసేసుకొని అమ్మాయి లోపల దాక్కొని ఉన్నాడండి. మేము ఆశ్చర్యపోయాము. అమ్మాయిని పిలిపించి అడిగాము, ఏమైంది, ఎందుకు నువ్వు ఇలా చేశావు? అప్పుడు ఏం చెప్పారంటే, అమ్మ నాన్న నాకు ఇష్టం లేదు మెడిసిన్, మీరు బలవంతం చేస్తున్నారండి, అందుకే నేను ఇలా చేశాను. అదే రోజు నిర్ణయం తీసుకున్నాను, మెడిసిన్ వద్దు. అమ్మాయిని లీగల్ ఒక క్యారియర్ కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన చెప్పారండి, ఈ అమ్మాయికి లా స్ట్రీమ్ బాగా సూట్ అవుతుంది. అది క్లాట్ రాయించి లా స్ట్రీమ్ కి పంపించాను. అమ్మాయి యూనివర్సిటీలో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే, మనం తల్లిదండ్రులం అప్పుడప్పుడు ఈ తప్పు చేస్తాం, బలవంతం చేస్తాం, ఎప్పుడు చేయకూడదు. ఒక ఫేమస్ పిల్లలు ఎవరు ఉన్నారండి, ఖలీల్ జిబ్రాన్. ఆయన ద ప్రాఫిట్ అనే పుస్తకంలో ఇదే రాస్తున్నారండి, గివ్ యువర్ చిల్డ్రన్ యువర్ లవ్ బట్ నాట్ యువర్ థాట్స్. అంటే అలాంటి వ్యక్తి తన కూతురి విషయంలో ఎంత రాంగ్ స్టెప్ తీసుకున్నారో, తర్వాత రైట్ డెసిషన్ తీసుకొని తను ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉండడం, తను చాలా ఒబీడియంట్గా ఎంత బాగా చెప్పారో. నిజంగా నాకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా మోటివేట్ అయ్యాను అనమాట. అంటే పిల్లల్ని పేరెంట్స్ మనకి తెలుసు అంటే కొన్ని సార్లు వాళ్ళ నిర్ణయాలు తప్పు ఉండొచ్చు. నిజంగా తప్పు అయితే మోటివేట్ చేయండి, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది అయితే ఎందుకు మంచిది అని ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేగాని గుడ్డిగా పిల్లల్ని ఇదే చదవండి, ఇదే చేరండి అని చెప్పొద్దు. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చదవలేక వాళ్ళు ఇబ్బంది పడి మనం తర్వాత ఎంతో మనీని వాటిని టైంని వేస్ట్ చేస్తాం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. దానికోసమే ఈరోజు అండి, ఎందుకంటే ఇది పరీక్షల సమయం కాబట్టి దీనికోసం ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూసి పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు తల్లిదండ్రులు ఆలోచిస్తారని కోరుకుంటూ సైన్ ఆఫ్.